తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచర్లు ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే అయితే చాలా వరకు అంగన్వాడీ టీచర్లు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూడండి, చిన్నారులతో సూపర్వైజర్ కర్ణకుమారి కార్యకర్తలు, ఇక్కడ మోగులూరులో గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్న అధికారులు. ఇది నందిగామ జిల్లా నుంచి వచ్చినటువంటి న్యూసు. ఈ విధంగా 3 to 6 ఇయర్స్ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో చదివి ఫస్ట్ క్లాస్కు అర్హత పొందినటువంటి చిన్నారులకి మరి సర్టిఫికేట్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. దీన్ని ఉద్దేశించే ఈ గ్రాడ్యుయేషన్ డే అయితే నిర్వహించడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాల్లో. ఇలా గ్రామస్తులందరినీ పిలిచి తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు, అధికారులు అందరూ కలిసి ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం వల్ల లబ్ధిదారులు, గ్రామస్తుల్లో మన అంగన్వాడీ కేంద్రాల పట్ల నమ్మకం అయితే పెరుగుతుంది. అప్పుడు మన అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను మంచిగా చేర్పించే అవకాశం ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్లు సొంత ఖర్చులు పెట్టుకొని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మెచ్చుకోదగినటువంటి విషయం. ఇలాగే సరే, మన దగ్గర డబ్బులు లేకున్నా కానీ దాతల సహకారంతోనైనా ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేలు నిర్వహించి కల్చరల్ యాక్టివిటీ చేస్తే అంగన్వాడీ కేంద్రాల మీద లబ్ధిదారులకు మంచి నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు అని చెప్పేసి కొంతవరకు వేతనాలు పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకో దృశ్యం, పిల్లల్ని ఎంత ఆకర్షణీయంగా తయారు చేశారు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఈ విధంగా అందరూ అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తే గ్రామస్తుల్లో అంగన్వాడీల పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఆహ్లాదకరంగా తయారు చేశారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చిన్నారి. ఈ అంగన్వాడీ కేంద్రంలో చూడండి, టీఎల్ఎం మెటీరియల్ అయితే చాలా ఉంది. ఇంత కష్టపడుతున్న మన అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇంకా పిల్లల చదువుకు పునాది అంగన్వాడీ, ఇది నిజమైనటువంటి స్టేట్మెంటు. ఎందుకంటే ఫస్ట్ తల్లి తర్వాత అంగన్వాడీ టీచరు, ఆయాలే తల్లులుగా ఉంటూ ఆ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్ని తమ బిడ్డల్లాగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ పోషకాహారాన్ని అందిస్తూ ఎంత కృషి చేస్తున్నారో అందరూ తెలుసుకోవాలి. అంగన్వాడీ టీచర్లని, ఆయాలని కూడా విమర్శించొద్దు. వారు చాలా కష్టపడుతున్నారు, వారికి వేతనాలు పెంచాలని చెప్పి గ్రామస్తులు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా నువ్వు చూస్తే అంగన్వాడీ టీచర్స్కి ప్రీ స్కూల్ శిక్షణ కార్యక్రమం అంటూ తెలంగాణ నుంచి న్యూసు. ఇక్కడ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ముల ప్రాజెక్టు పరిధిలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్ 3వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని సిడిపిఓ గంధం పద్మావతి అధ్యక్షన శిక్షణ అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణ టీచర్స్ని ఉద్దేశించి ఫీల్డ్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్కి వచ్చే ప్రతి గర్భిణి నార్మల్ డెలివరీకి ఎలా సిద్ధం చేయాలని, వారికి ఏమేమి సలహాలు ఇవ్వాలని మరి ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నూతన ప్రాథమిక కరికులం, జాతీయ నూతన విద్యా విధానం గురించి అంగన్వాడీ టీచర్స్కి వివరించడం జరిగింది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా పూర్వగణిత భావన, మంచి అలవాట్లు, కథలు, పాటలు, ఆటలు, సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానం పైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఇవ్వండి ఈరోజు అంగన్వాడీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.